నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు సైనసైటిస్ తో బాధపడుతున్నారా? సైనస్ కు సర్జరీ ఒక్కటేనే పరిష్కారమా? అడినైట్స్ ఉంటే హైట్ పెరగరా? ట్రాన్సిల్స్ కు సర్జరీ తప్పదా? ఇలాంటి సమస్యలపై మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు మరియు బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. అసలు సైనసైటిస్ అంటే ఏంటి? దాన్ని మనం ఎలా గుర్తుపట్టాలి అంటారు? అంటే మీకు సైనసైటిస్ అనే ప్రాబ్లం చాలామంది కూడా గుర్తుపట్టడం కొంచెం స్లోగా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయిన తర్వాత మాత్రం గుర్తుపడుతున్నారు. అంటే మీకు ఇక్కడ ఎక్యూట్ సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్ రెండు ఉంటాయి మనకి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా. ఈ ఎక్యూట్ సైనసైటిస్లో మీకు ఫస్ట్ కోల్డ్ చేస్తుంటుంది, జలుబు చేస్తుంటుంది. ఈ జలుబు కంటిన్యూగా 7 days 10 days ఉంటుంది. ఈ 7-10 days ఉన్నప్పుడు పేషెంట్ మామూలు జలుబే కానీ పెద్దగా పట్టించుకోడు, అంటే నెగ్లెక్ట్ చేస్తాడు. అంటే ఇది ఏముంది లేదు జలుబే కదా, దీనికోసం పెద్ద స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ తీసుకునే అవసరం ఏం లేదు కదా అనేది. ఇలా 7 to 10 days అయిన తర్వాత అది కంటిన్యూ అవుతుంటుంది. పేషెంట్లో తెలియని ఇబ్బంది వస్తుంటుంది. అంటే ఆ సిమ్టమ్స్ డెవలప్ అవుతుంటాయి. తలంతా బరువుగా ఉండడం కానీ, నాజల్ బ్లాకేడ్ కానీ, జలుబు వాటి డిశ్చార్జ్ కావడం కానీ, ఒక ఎల్లోయిష్ డిశ్చార్జ్కి మారడం కానీ, తల ఇట్లా వంచిన అనుకుంటే చాలా బరువుగా ఉంటుంది పేషెంట్కు. ఈ సిమ్టమ్స్ అని పేషెంట్లో ఆటోమేటిక్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పటికి పేషెంట్ ఏమనుకుంటాడు, జలుబే కదా 10 to 15 days ఉండడం కూడా పెద్ద దానికి మందే అవసరం లేదు కదా అనే ఆలోచనలో ఉంటాడు. అంటే ఏ మెడికేషన్ లేకుండా మేనేజ్ చేసేద్దాము అనే ఆలోచనలో ఉంటాడు. ఈ ప్రొసీజరు అలా కంటిన్యూ అయిపోయిన తర్వాత ఆ ఎక్యూట్ ప్రాబ్లం క్రానిక్లోకి వెళ్ళిపోతుంది, క్రానిక్ సైనసైటిస్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి క్రానిక్ సైనసైటిస్లోకి వెళ్ళిన తర్వాత పేషెంట్ జనరల్గానే రెగ్యులర్గా సఫర్ అవుతారు. అంటే ఎప్పుడు పేషెంట్ ఎప్పుడు కంప్లైంట్ ఏం చేస్తుంటాడు, నాకు జలుబు చేసింది, ముక్కు బ్లాకేజ్ అవుతుంది, నైట్ పడుకుంటే తల ఇబ్బందిగా ఉంది, అటు ఇటు మైగ్రేట్ అవుతూ ఉంటుంది బ్లాకేజ్, ప్రొద్దున లేస్తుంటే తలంతా బరువుగా ఉంది, తల ఇటు వంచి రాస్తుంటే కూడా బరువుగా ఉంది. ఈ ఒక్క సిమ్టమ్ చాలామంది పిల్లలు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు. అంటే మేము ఏదైనా రాద్దామని తల వంచితే చాలా తలలో ఏదో పెద్ద బరువు ఉంది, కింద పడిపోతుందేమన్నంత ఫీలింగ్ వస్తూ ఉంది మాకు, సో చేత కావట్లేదు మాకు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల మీకు ఈ ఒక్క సిమ్టమ్ జనరల్గా మనం గుర్తుపట్టేయచ్చు పేషెంట్ను, సైనసైటిస్ పేషెంట్ అని. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒకసారి సిటీ స్కాన్ చేయించుకుంటే మంచిది, పిఎన్ఎస్. అప్పుడు మీకు ఏమవుతుంది, పస్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుందో తెలుస్తుంది. ఎందుకంటే మీకు సైనస్ అనేది 4 pairs మనం ఉంటాయి కాబట్టి ఏ లొకేషన్లో కూడా మీకు సైనస్ ఫామ్ అయ్యి ఉంటుంది. సో ఒక్క దాంట్లో ఇప్పుడు ఫ్రాంటల్ సైనసైటిస్ అనుకోండి, ఈ ఏరియాలోనే పేషెంట్ ఎక్కువ సఫర్ అవుతుంటాడు. మ్యాగ్జిలరీ సైనసైటిస్ ఇక్కడ అనుకోండి, ఈ ఏరియాలో పేషెంట్ ఎక్కువ సఫర్ అవుతుంటాడు. సో ఇలాంటి కంప్లైంట్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి కాబట్టి పేషెంట్ గుర్తుపట్టగాలంటే మనకు సిటీ స్కాన్ కావాల్సి వస్తుంది. మీకు సిటీ స్కాన్ కానీ ఒకసారి వస్తే కన్నా ఆటోమేటిక్గా మనం డిటెక్ట్ చేసేయచ్చు, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఇలాంటి సైనసైటిస్కి సర్జరీ ఒకటే మార్గం అని చాలామంది చెప్తూ ఉంటారు. సో మీరు ఇచ్చే సలహా ఏంటి దానికి సంబంధించి? అంటే మీకు ఇక్కడ సైనసైటిస్ అంటేనే చాలామంది ఫస్ట్ అప్రోచ్ ఏంటి డాక్టర్ని అప్రోచ్ అవుతారు కాబట్టి మెజారిటీ డాక్టర్స్ ఆ కండిషన్ బట్టి, ఆ సీవియారిటీ బట్టి వాళ్ళు అడ్వైజ్ చేస్తుంటారు సర్జికల్ ఇంటర్వెన్షన్ తప్పదు అని. అంటే మీకు ఇక్కడ నేను చూసిన కేసుల్లో చాలా మటుకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు సర్జరీ చెప్పిన తర్వాత వచ్చారు. ఎవరు డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. సో సెప్టోప్లాస్టిక్ పొమ్మన్నారు కానీ, ఆ డ్రైన్ చేయడం కానీ ఇవన్నీ చెప్పిన వాళ్ళే కాబట్టి. సో మీకు ఒక్కసారి సర్జికల్ ఇంటర్వెన్షన్ మెజారిటీ డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు కాబట్టి నన్ను అడిగితే కనుక ఒక్కసారి ఆ సర్జరీకి వెళ్ళే ముందు ఒక హోమియో డాక్టర్ను అప్రోచ్ కావడం మంచిది. ఎందుకంటే సర్జికల్ మేనేజ్మెంట్ లేకుండానే మనం మేనేజ్ చేయొచ్చు, పెద్ద ఇష్యూ కాదు అది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి ప్రాక్టికల్గా నేను చూసిన చాలా కేసెస్, ఆల్మోస్ట్ ఆల్ నేను చూసిన 90% ఆఫ్ కేసెస్ సర్జరీకి పోకుండా నిలిపేశాను, పెద్ద ప్రాబ్లం రాలేదు. అంటే మీకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనసైటిస్ అన్నప్పుడు అది అలర్జిక్ ఆరిజిన్తో స్టార్ట్ అవుతుంటుంది. అంటే అలర్జిక్ సైనసైటిస్ ఎక్కువగా ఉంటుంది మీకు. అంటే కోల్డ్ వెదర్ వల్ల కానీ, డస్ట్ వల్ల కానీ, ఫుడ్ వల్ల కానీ, చేంజ్ ఆఫ్ క్లైమాటిక్ వేరియేషన్స్ కానీ, అంటే ప్రతిదీ ఒక ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు పేషెంట్కి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అంటే వెదర్ మారుతూనే నాకు సరే అటాక్ అయింది సార్, చాలా ఇబ్బంది పడుతున్నాను చెప్తారు. మనం చల్లనీళ్ళు తాగితే వచ్చింది సార్, ఐస్ క్రీమ్ తింటే వచ్చింది సార్ అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే అలర్జీ ఉన్నంతకాలం ఎలాంటి సర్జరీ చేసినా వేస్టే. ఎందుకంటే ఇది మీకు అక్కడ మీకు మేజర్గా అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింటే బాడీలో అలర్జీ ఉన్నంతకాలం ఎలాంటి సైనసైటిస్ అయినా సరే, రైనైటిస్ అయినా సరే తగ్గదు. అంటే మనం అలర్జీని ట్రీట్ చేయాలి, కాజిటివ్ ఫ్యాక్టర్ని రిమూవ్ చేయాలి అక్కడ. అంటే ప్రైమరీ కాజ్ అది ఉంది కాబట్టి సర్జరీ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏమి ఉండదు అక్కడ. ఓన్లీ టెంపరీగా అది రిలీఫ్ వస్తుందేమో కానీ మళ్ళీ రిలాప్స్ అయిపోతుంది, మళ్ళీ రికరెన్స్ ఉంటుంది. అందుకే చాలామంది పేషెంట్స్ గమనిస్తే మీరు మళ్ళీ 6 months తర్వాత నాకు మళ్ళీ సేమ్ స్టార్ట్ అయింది సార్, 6 months ముందు నేను ఆపరేషన్ చేసుకున్నాను అని మళ్ళీ నాకు వచ్చింది అంటారు. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ వాళ్ళు ఏప్రిల్ సఫర్ అయ్యేది ఎప్పుడు, జనరల్గా నవంబర్ డిసెంబర్ ఎక్కువ సఫర్ అయింటారు, అప్పుడే సర్జరీకి వెళ్తారు వాళ్ళు. సో డిసెంబర్ జనవరిలో సర్జరీ అయిపోతుంది. అప్పుడు ఇంక జనవరి వస్తే కొంచెం ఎండాకాలం వచ్చేస్తుంది.
జనవరి నుంచి మే వరకు పేషెంట్ పెద్ద ఏం ఇబ్బంది ఉండదు, అంటే కంఫర్టబుల్గానే ఉంటాడు పేషెంట్. మళ్ళీ జూన్ వర్షాలు స్టార్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మీకు ఏంటంటే అలర్జిక్ ఆర్జెంట్ ఉంది కాబట్టి మళ్ళీ రిలాప్స్ అయింది అక్కడ. అందువల్ల మీకు మళ్ళీ జూన్లో మళ్ళీ పేషెంట్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది నాకు అని వెళ్తాడు. అంటే ఇక్కడ మీకు ఏం జరిగింది, అలర్జీతో సఫర్ అవుతున్నాడు పేషెంట్. సో అలర్జీని మనం రిమూవ్ చేస్తే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. అందువల్ల నేను ప్రతిదానికి సర్జరీ అవసరమా అని చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కేసెస్లో పేషెంట్ కండిషన్ ఇన్ఎవిటబుల్ అనుకున్నప్పుడు తప్పనిసరి అయితేనే మనం హ్యాండిల్ చేయొచ్చు. కానీ నాకు తెలిసి మెజారిటీ కేసెస్లో మనం సర్జరీ లేకుండానే మేనేజ్ చేయొచ్చు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. మెహబూబ్ బాషా గారు అనంతపురం నుంచి. భాషా గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నా పేరు మెహబూబ్ బాషా, నేను అనంతపురం నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే సార్, నాకు గత 2 సంవత్సరాల నుంచి పోస్ట్ నాసల్ గ్రిప్ ఉంది. ఓకే, అంటే గొంతులో కొంచెం ఏదో అడ్డుపడినట్లా, అంటే వాయిస్ రాత్రి కూడా పడుకుంటప్పుడు కొంచెం ఏదో గొంతులు తిరిగినట్లా ఇట్లా ఉంటుంది. ఓకే. ఆ తర్వాత నేను ఈఎన్టీ డాక్టర్ని కలిసాను. ఓకే. ఆయన ఎక్స్రే తీసేసి మీది డిఎన్ఎస్ కొంచెం క్రాస్ గా ఉంది. ఓకే. దానివల్ల మీకు ఏమైందంటే సైనసైటిస్ వల్ల మీకు ఇట్లా పోస్ట్ నాసల్ గ్రిప్ అవుతుంది. ఓకే. మీరు ఇట్లా సర్జరీ చేయించుకుంటే మీకు తగ్గుతుందని ఆయన అడ్వైస్ చేశారు. ఓకే. నేను ఏమన్నా అంటే నాకు వద్దు సార్ అనేసి నేను ఆయుర్వేదిక్ లో మెడిసిన్స్ వాడుతున్నాను. ఓకే. బట్ స్టిల్ నాట్ అప్ టు ద మార్క్ సార్ అది సొల్యూషన్. మీరేమన్నా నాకు హోమియోపతి ఏమన్నా అడ్వైస్ చేయగలుగుతారా? సో పోస్ట్ నాజల్ డ్రిప్ అనేది మీకు చాలా జనరలైజ్డ్ కేసు అండి. మనం చూసే కేసులో కామన్గా ప్రతి పేషెంట్ చెప్తూనే ఉంటాడు, ముక్కు వెనకాల కాస్త చీరితే సార్ డిశ్చార్జ్ వచ్చేస్తుంది, నోట్లోకి చాలా ఇబ్బంది పడుతున్నాం డాక్టర్ గారని. సో ఇది మేనేజబుల్ కేసే, పెద్ద సర్జరీకి వెళ్ళేది అవసరం లేదు. ఎందుకంటే సెప్టల్ డీవియేషన్ అనేది మీకు సర్జికల్ ఇంటర్వెన్షన్, ఎందుకంటే ఆ లోపల ఆ లేయర్ కట్ సెప్టోప్లాస్టీ చేస్తామని చెప్తారు డాక్టర్లు, కానీ దానివల్ల ఎంతవరకు అడ్వాంటేజ్ ఉందో మీకు చూసుకోవాలి. ఎందుకంటే బ్లాకేజ్ డిఎన్ఎస్ వల్ల అవుతూ ఉందా లేదా అని తెలియదు, కానీ బ్లాకేజ్ 80% ఆఫ్ కేసెస్ మనం చూసిన కేసుల్లో చాలామంది అలర్జీ వల్ల అయింది బ్లాకేజ్. సో అలర్జీ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా బ్లాకేజ్ వెళ్ళిపోతుంది. బ్లాకేజ్ వెళ్ళిన తర్వాత మీ డిఎన్ఎస్ వెళ్ళేంత అవసరం రాదు, అదొక ఆప్షన్. నిజంగానే డిఎన్ఎస్తో మనకు ముక్కు బ్లాకేజ్ అవుతుంది, బాగా ఇబ్బంది పడుతున్నాను, నిద్రపోలేకపోతున్నాను డాక్టర్ గారు అంటే అప్పుడు సర్జరీకి వెళ్ళే అవసరం ఉంటుంది. సో ఈ కేసులో నేను చెప్పేది ఏంటంటే డిఎన్ఎస్ ఉన్నంత మాత్రాన మనం తొందరపడాల్సిన అవసరం లేదు. సో ముందు పోస్ట్ నాజల్ డ్రిప్ను మనం కంట్రోల్ చేసుకుందాం. అది కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు చూసి అప్పటికి మీరు సఫర్ అవుతుంటే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, కానీ నాకు తెలిసి అంత అవసరం రాదు. సో మంచి హోమియో డాక్టర్ని కన్సల్ట్ కండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. లేదు అంటే ఓ సిటీ స్కాన్ తీసుకొని నా దగ్గర రండి, నేను పరిష్కరిస్తాను, భయపడాల్సిన అవసరం. ఓకే డాక్టర్, ఫంగల్ సైనసైటిస్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా గుర్తుపట్టాలి, అలాగే హోమియోలో దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అంటారు? అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఫంగల్ సైనసైటిస్ జనరల్గా మీకు ప్రజెంట్ చాలామంది కూడా భయపడుతున్నారు, కరోనా తర్వాత సైనసైటిస్ అంటే ఫంగస్ ఫార్మేషన్ అవుతుందేమో అని. ఇది మొదటి నుంచి ఉన్న కేసులు కొత్త కేసులు ఏం కాదు. మనకి ఫంగల్ సైనసైటిస్ మనం ట్రీట్ చేసిన కేసులు, చాలామంది పేషెంట్స్ దాంతో వచ్చిన వాళ్ళే. ఫంగల్ సైనసైటిస్ ఉంది సార్, నాకు చాలా బెదిరించేస్తున్నారు డాక్టర్, భయపడ్డాను నేను, సో దీనికి మీరు ఏమైనా చేయగలుగుతారని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఫంగల్ సైనసైటిస్ అనేది కొత్త టెర్మినాలజీ ఏం కాదు, కానీ సిమ్టమ్స్ కూడా సేమ్ సిమ్టమ్సే కనిపిస్తుంటాయి పేషెంట్లో. ఎక్కువగా సేమ్ ఇవే చెప్తుంటారు, బ్లాకేజు, స్పుటమ్ ఫార్మేషను, పోస్ట్ నాజల్ డ్రిప్, హెడేక్, హెవీనెస్, ఇయర్ పెయిన్ రావడం కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి. దీంట్లో మరింత కొంచెం సివియారిటీ ఉంటుంది, అంటే పెయిన్ ఏమైనా వస్తే సివియర్గా పెయిన్ అనిపిస్తుంటుంది కళ్ళు దగ్గర. ఓసారి కొందరు పేషెంట్లో కన్ను చిన్నదిగా అయిపోయింది అనిపిస్తుంటుంది, అంటే కన్ను సైజ్ చిన్నదిగా కనిపిస్తుంది. అంటే మన పేషెంట్ చూసి గుర్తుపట్టచ్చు, ఫంగల్ సైనసైటిస్ పేషెంట్ ఐస్ కూడా చిన్నగా వచ్చింటాయి ఒకసారి. సో అలాంటి కేసులు చిన్నవి అన్నప్పుడు పేషెంట్ ఎట్లయినా ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుంది, భయపడతాడు, ఎందుకంటే కంటిపైన ఏమైనా ఎఫెక్ట్ ఇచ్చిందా అనేది. కానీ ఇక్కడ మీకు ఏంటంటే దీన్ని కూడా మనం ఇన్ఫెక్షన్స్ ద్వారానే, ఇన్ఫెక్షన్స్ ఎలా ట్రీట్ చేస్తున్నామో అలానే ట్రీట్ చేసుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు, అది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కానీ సివియారిటీ పెయిన్ ఎక్కువ ఉంది, భరించలేకపోతున్నాను అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఫస్ట్ సిటీ స్కాన్ తీసుకోవాలి. సిటీ స్కాన్ తీసుకొని అది ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, లోపల ఎంత డీప్గా వెళ్తుందో కానీ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు మనం. అప్పుడు ఒపీనియన్ తీసుకోవాలి, అంటే అలోపతికి అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ వెళ్ళాలా, హోమియోపతి మేనేజ్మెంట్ చేసుకోవాలని. ఇలా వెళ్ళే ముందు పేషెంట్ బేరబుల్ కండిషన్లో ఉన్నాడు అనుకున్నప్పుడు కూడా ఫస్ట్ హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ అయితేనే మంచిది. ఎందుకంటే మీకు ఫంగస్ని హ్యాండిల్ చేసే హోమియోపతి డాక్టర్స్ చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలి. వేస్తే కానీ అది కమాండబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. అప్పటికీ తగ్గలేదు అనుకుంటే ఆల్టర్నేటివ్గా సెకండ్ అప్రోచ్ వెళ్ళిపోవచ్చు, సర్జికల్ అప్రోచ్. కానీ నాకు తెలిసి నేను హ్యాండిల్ చేసే కేసులో ఎవరు కూడా సర్జరీకి వెళ్ళేంత అవసరం రాలేదు, ప్రశాంతంగానే ఉన్నారు. అంటే మీకు ఇక్కడ ఏమైందంటే ట్రీట్మెంట్ పార్ట్స్ సేమ్, మేనేజ్మెంట్ సేమే అవుతుంది. ఏదైనా ఇంటర్నల్గా మరి డీప్ టిష్యూస్లో పోయి ఏమైనా సఫర్ అవుతుంటే పేషెంట్, అప్పుడు మన సిమ్టమ్స్ కూడా మేనిఫెస్టేషన్స్ వేరుగా ఉంటాయి, అంటే భరించలేని నొప్పి వచ్చేస్తుంది.
అసలు స్వెల్లింగ్ వచ్చేస్తుంది కంటి కింద భరించలేడు. ఆ ఫంగస్ సైనసైటిస్ వల్ల పేషెంట్ ఒక రకమైన అన్బేరబుల్ కండిషన్కి వెళ్తారు. ఏ పని చేయలేడు, అంటే మూమెంట్ రెస్ట్రిక్ట్స్ అవుతాయి. జనరలైజ్డ్గా తన లైఫ్ అంతా కూడా ఇంకా నేను ఫుల్ స్టాప్ పెట్టాలేమో అనేంత ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి కేసుల్లో అవసరమా అనుకుంటే మనం డిసైడ్ చేసేయచ్చు. ఒకడు హోమియో డాక్టర్ మంచి ఎక్స్పర్ట్ డాక్టర్కి వెళ్తే కన్నా డిసైడ్ చేయగలుగుతాడు అది సర్జికల్ మెడికల్ మేనేజ్మెంట్ పోతుంది అనేది. సో ఇలాంటి కేసులో పెద్దగా వర్రీ ఏం అవసరం లేదు. కానీ ఒకసారి నా వ్యక్తిగతంగా నా పర్సనల్గా చెప్పాలంటే ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ కావాలి తప్పనిసరిగా. కన్సల్ట్ అయితే ఆటోమేటిక్గా దానికి రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే, ఎడినాయిడ్స్ కూడా సర్జికల్ ప్రాబ్లమ్సే అంటూ ఉంటారు, మరి వీటికి పరిష్కారం ఏంటంటారు? అంటే మీకు ఇక్కడ ఎడినాయిడ్స్ అనేది చాలామంది ఎక్కువగా చిన్నపిల్లలు కనిపిస్తుంటారు మనకు. చిన్నపిల్లల్లో ఎవరైనా సరే నైట్ పడుకున్నప్పుడు బ్రీతింగ్ ఇబ్బందిగా ఉండి స్నోరింగ్ వచ్చి గురకలాగా వచ్చి నోరు తెచ్చుకుని పడుకుంటే ఏ పేరెంట్కైనా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అంటే పడుకునే వాళ్ళ అమ్మ వాళ్ళ పక్కన పడుకుంటాడు కాబట్టి ఆ పేరెంట్స్ ఒక రకమైన ప్యానిక్ లెక్క వెళ్తారు. అంటే ఆ గురక తట్టుకోలేకపోవచ్చు, నోరు తెచ్చి పడుకుంటున్నాడు మా అబ్బాయి, అంటే ఇబ్బంది పడుతున్నాడు, బ్రీతింగ్ డిస్కంఫర్ట్ అవుతుంది అనేది ఒక తల్లిదండ్రులకు ఒక రకంగా ఒక టెన్షన్ లాగానే ఉంటుంది. అలాంటి ఇష్యూస్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ గుర్తుపట్టాలి ఎడినాయిడ్స్ ఉన్నాయా లేవనేది. ఎడినాయిడ్స్ ఉందా లేదా కనుక్కుంటే కదా దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. కాలంతో అండి కాల్ ఉన్న మాట్లాడదాం. సూర్యకుమారి గారు హైదరాబాద్ నుంచి. సూర్యకుమారి గారు చెప్పండి మీ సమస్య ఏంటో, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. సార్ నాకు గత 3 సంవత్సరాల నుంచి కాల్ హోల్డ్ అయిపోయినట్టు. ఓకే, సో మనం ఎడినాయిడ్స్కి వస్తే కానీ మామూలుగా అయితే కదా ఏ పేషెంట్ అయినా పిల్లల్లో కానీ ఇట్లా స్నోరింగ్ ఉంది, నోరు తెచ్చుకొని పడుకుంటున్నాడు, బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఫ్రీక్వెంట్గా కోల్డ్ చేస్తుంది అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా సస్పెక్ట్ చేయాలి ఎడినాయిడ్స్ కావచ్చేమో అని. సో ఒక్కసారి ఎక్స్రే నాజోఫారింగ్స్ తీసుకుంటే లేటరల్ వ్యూ ఎడినాయిడ్స్ సైజ్ ఎంత ఉందో తెలిసిపోతుంది మనకు. అది పెద్ద చిన్న ప్రొసీజర్, అది ఎక్స్రే ఏముంది మామూలుదే కాబట్టి. సో ఆ ఎక్స్రేని బట్టి కూడా మనము ఎన్లార్జ్మెంట్ ఎంత ఉంది, మ్యాసివ్గా ఉందా లేదా పేషెంట్ మేనేజబుల్గా ఉందా అనేది పిల్లలే కాబట్టి మనం చూసి చెప్పేయచ్చు. ఈవెన్ మన నోస్ చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది ఎడినాయిడ్స్ మ్యాసివ్గా ఉన్నాయి, ఇబ్బందిగా ఉందనేది మీకు. బట్ ఎక్స్రేతో మీకు అథెంటికేటింగ్గా మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మనము కలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఈ కేసుల్లో కూడా నన్ను అంటే చాలామంది సర్జరీని అడ్వైజ్ చేస్తారు. ఎడినాయిడ్స్ అంటే పిల్లల్లో చాలామందికి సర్జరీకి వెళ్ళని చెప్పేస్తుంటారు, అది కూడా మెయిన్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ కేసులో కూడా మనం హోమియోపతి మేనేజ్ చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్జరీ అనేది మీకు సెకండ్ పార్ట్లోకి వెళ్ళాలి తప్ప ప్రైమరీ పార్ట్ కాదు. అది మనకు మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడే సర్జికల్ మేనేజ్మెంట్ వస్తుంది. మెడికల్ మేనేజ్మెంట్తో మనం హ్యాండిల్ చేయలేనప్పుడు అప్పుడు సర్జికల్ అప్రోచ్ కావాల్సి వస్తుంది మీకు. కానీ ఇక్కడ చూసే కేసులు హోమియోపతి కేసులకు వచ్చినప్పుడు మెజారిటీ కేసులు మెడికల్ మేనేజ్మెంటే అవుతాయి, సర్జరీ అంత అవసరం రాదు. ఎందుకంటే మీకు సర్జికల్ కేసెస్ చాలా మటుకు మేము చూసినవి మెడికల్గానే హ్యాండిల్ చేసాం. సో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు మీకు. సో ఎడినాయిడ్స్ ఈ సిమ్టమ్స్ పేషెంట్లో ఉన్నాయి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒకసారి లోకల్ హోమియో డాక్టర్ కానీ ఒక మంచి హోమియో డాక్టర్ కన్సల్ట్ అయితే కన్నా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, ఇప్పుడు ట్రాన్స్లైటిస్కి సర్జరీ ఒక్కటే పరిష్కారం అంటారా, ఇంకే దారి లేదంటారా? అంటే మీకు ట్రాన్స్లైటిస్ కూడా చిన్నపిల్లలు ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ పిల్లల్లో చాలామంది సఫర్ అవుతారు ట్రాన్స్లైటిస్తో. ఈ మెడకి ఈ ఏరియాలో మీకు 2 సైడ్స్ కాస్త స్వెల్లింగ్ వస్తుంది, స్వాలన్ గ్లాండ్స్ ఉంటాయి మీకు. ఆ స్వాలన్ గ్లాండ్స్ ఉన్నప్పుడు పేషెంట్ మింగడానికి కష్టమైపోతుంది, అది ఇంపార్టెంట్. కానీ మీకు ట్రాన్స్లైటిస్ పేషెంట్ చాలామంది పిల్లల్లో చేసే కంప్లైంట్ ఏంటి అంటే మింగడం కష్టంగా ఉంటుంది, ఫీవర్ వచ్చేస్తుంటుంది, నోరు తెస్తే రెడ్నెస్ ఉంటుంది. సో పేషెంట్స్ చాలా సఫర్ అవుతారు. అంటే చిన్నపిల్లలు కాబట్టి ఇంకా ఎక్కువ సఫర్ అవుతుంటారు. ఎక్కువగా మేము చిన్నపిల్లలు ట్రాన్స్లైటిస్ గమనిస్తుంటాం కాబట్టి వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతుంటారు. అందువల్ల మీకు ఈ ట్రాన్స్లైటిస్ కూడా మీకు ఫస్ట్ స్టేజ్లో డిటెక్ట్ చేయాలి. కాల్ తీసుకుందాం అండి. వెంకటేశ్వర్లు గారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వర్లు గారు చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ నాకు కోవిడ్ వచ్చి తగ్గిపోయిండే సార్. ఓకే. మే 11 కోవిడ్ వచ్చి తగ్గిపోయిండే సార్. ఓకే. తగ్గిపోయినాక ఏమైందంటే నేను సైనటైటిస్ వచ్చిందని చెప్పి నేను ఈఎన్టీ డాక్టర్ గారికి వెళ్ళాను సార్. ఓకే. అయితే వెళ్తే ఏం చేశారంటే ఫస్ట్ అల్జీరియా ఏంటనే టాబ్లెట్ ఇచ్చింది సార్. అది ఓకే. అల్జీరియా అనే టాబ్లెట్ ఇచ్చి యాంటీబయాటిక్ ఇచ్చింది 200 mg. ఓకే. తర్వాత ఎంఆర్ఐ స్కాన్ తీయమని చెప్పారు సార్. ఓకే. ఓకే. ఎంఆర్ఐ స్కాన్ తీసాక అందులో ఫంగస్ ఉందా లేదా అంటే ఏం లేదు సార్, ఫంగస్ ఏం లేదని చెప్పారు సార్. ఎక్స్రేలో అదంతా ఓకే. అది ఉంటుంది కదా ఎంఆర్ దాంట్లో, ఏం లేదని చెప్పారు. చెప్పాక కొన్ని టాబ్లెట్స్ వాడేసి బంద్ చేశారు సార్. 10 days అయింది. ఓకే. 10 days అయినాక మళ్ళీ ఇప్పుడు 4-5 days నుంచి మళ్ళీ కన్ను ఇట్లా కొట్టుకున్నట్టు అవుతుంది సార్. ఓకే. స్టార్టింగ్ ఇట్లా కన్ను ఇట్లా ఉంది. షుగర్ ఏమో 8.6 ఉంది సార్, 3 months ఇది. ఓకే.
కన్ను ఉంటుంది కదా సార్, ఇట్లా రైట్ సైడ్ కన్ను ఇట్లా కొట్టుకున్నట్టు ఇట్లా ఇట్లా కుచ్చుకున్నట్టు కన్ను కింద అక్కడ అంతా ఇది అవుతుంది సార్. మరి సిటీ స్కాన్లో ఏమైనా వచ్చిందా? కంప్లైంట్ ఏమి రాలేదు కదా? సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ లో ఏం లేదని చెప్పింది సార్. సో మరి ఏమైనా మళ్ళీ అదే చెప్పండి. మళ్ళీ అదే వస్తుంది సార్. ఆ కన్ను ఇట్లా ఉంటే ఇట్లా కుచ్చుకున్నట్టు ఇట్లా ఇట్లా కింద కన్ను కింద ఇక్కడ రైట్ సైడ్ అంతా ఇట్లా. మరి మీకు డాక్టర్ ఏం చెప్పాడు? ఏమని చెప్పాడా? డాక్టర్ అంటే మీకు ఫంగస్ లేదు ఏం లేదు బాబు, నువ్వు టాబ్లెట్స్ వాడేస్తే తగ్గిపోతుందా అని అన్నాడు. అంతే తగ్గిపోతుందని అల్జీరియా ఎన్ అనే టాబ్లెట్ ఇచ్చింది, యాంటీబయాటిక్ ఇచ్చింది. అది అయిపోయినాక 10 days అయినాక కోర్స్ బంద్ చేయన్నాడు. అయితే షుగర్ డాక్టర్ 3 months షుగర్ చేపించుకుంటే 8.6 షుగర్ ఉందని టాబ్లెట్స్ వేసుకున్నాడు సార్. ఒక్కసారి షుగర్ కూడా కంట్రోల్ చేసుకోండి కొంచెము. అంటే మీ దాంట్లో ఇంక ఎంఆర్ఐలో ఏమీ లేదు అని మీరు అనుకున్నప్పుడు, సైనస్ ఏం ప్రాబ్లం ఏం లేదన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మీకు. ఏదైనా ఐకి సంబంధించి ఏమైనా వీక్ అయ్యి అలా అయ్యిందా, లేదంటే ఆ ఏరియాలో మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందనేది ఒకసారి చూస్తే కానీ చెప్పలేను నేను. బట్ మీరంతా వర్రీ కానవసరం లేదు. నాకు తెలిసి మీకు ఫంగస్ లేదు అనుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మీరు. సో మీకు దగ్గరలో ఉంటే ఒక మంచి హోమియో డాక్టర్ ఒకసారి కన్సల్ట్ అయినా రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఇమీడియట్గా మీకు ఆ పెయిన్ కంట్రోల్ చేసేస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. మీరు హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నారు, తెలంగాణలో అనుకుంటే ఒకసారి రండి, నేను హ్యాండిల్ చేస్తాను, కంట్రోల్ చేస్తాను. మీరేం వర్రీ అవసరం లేదు. ఎందుకంటే అదేదో పెద్ద సమస్య అయినట్టుగా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అంటే అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి కాబట్టి మనం ఏదో భయపడిపోయేంత అవసరం లేదు. నాకు తెలిసి చాలా మైనర్ ప్రాబ్లం లాగానే ఉంది. బట్ ఒకసారి రిపోర్ట్ చూసి నేను చెప్పగలుగుతాను మీకు కరెక్ట్గా. ఓకే అండి, 2 తెలుగు రాష్ట్రాలు కూడా మీరు వెల్ నోన్ డాక్టర్. మరి ఈ సమస్యలకు సంబంధించి మీ అప్రోచ్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఈ కేసెస్ అనేది నేను జనరల్గా ఇప్పుడు తక్కువే చూస్తాను. ఎందుకంటే నేను అది ఎంట్రీ లెవెల్లో చూసిన కేసులు ఇవన్నీ కూడా. ఫస్ట్ నేను ప్రాక్టీస్ పెట్టిన ఫస్ట్ 10 years 100 మందిలో 90 మందిని ఇవే చూశాను. అలర్జీస్, ఆస్తమాస్, సైనస్, అలర్జీలు. అంటే నాకు ఆ బ్రాండ్ కూడా దానివల్ల వచ్చింది, అలర్జీని హ్యాండిల్ చేస్తాడని. బట్ ఇప్పుడు నేను చూసే కేసులు ఎక్కువగా హెచ్ఐవి, హెర్పీస్ ఇవే కాబట్టి ఇవి తక్కువగానే నా దగ్గర. బట్ నేను చెప్పేది ఏంటంటే thousands of కేసెస్ చూశాను కాబట్టి దాని ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి బ్లైండ్గా నేను హ్యాండిల్ చేయగలుగుతాను, పెద్ద వర్రీ అవసరం లేదు. బట్ ఏదైనా సరే ఈ సమస్య వచ్చినప్పుడు పెద్దగా భయపడి అంటే సర్జికల్గా వెళ్ళాలి అనే అంత అవసరం లేదు. మెడికల్ మేనేజ్మెంట్ని మేనేజ్ చేయొచ్చు. అంటే 90% ఆఫ్ కేసెస్ నేను చూసినవన్నీ కూడా సర్జికల్ కేసులే. ఏ ఒక్కరు కూడా ఇంతవరకు వెళ్ళలేదు సర్జరీకి. కాబట్టి ఏదో వచ్చింది అని భయపడకుండా ఒక మంచి హోమియో డాక్టర్ కన్నా మీరు అప్రోచ్ అయితే కన్నా పరిష్కారం తప్పనిసరిగా దొరుకుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీకు సర్జరీ అవసరం వస్తుంటే హోమియోపతి వాడినా సరైన హోమియో డాక్టర్ మీరు సరైన హోమియో డాక్టర్ దగ్గర తగ్గకపోతే మీకు అప్పుడు సర్జరీ అవసరం వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్ గారు బెంగళూరు నుంచి. వెంకటేష్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. హలో, నమస్తే సార్. చెప్పండి. మా పాపకి 16 సంవత్సరాలు. ఓకే. తుమ్ముతా ఉంది సార్, ఎక్కువ జలుబు చేస్తూ ఉంటుంది. ఓకే. కానీ కొంచెం నవ్వులుగా ఉంటాయి సార్. ఓకే. అది సైనస్ అలర్జీనా సార్? అది అలర్జీ కిందకే వస్తుంది మీకు. ఎందుకంటే అలర్జీ కళ్ళు దురదలు కానీ ఇరిటేషన్ రావడం ఇవన్నీ కూడా ఐ అలర్జీ రావచ్చు. అలర్జీకి రైనైటిస్ లాగా ఒక డిశ్చార్జ్ వచ్చినా కూడా అది కూడా కావచ్చు. కాబట్టి అలర్జీ కిందకే వస్తుంది. కాబట్టి దాని మెయిన్ హోమియో డాక్టర్తో మీరు కలవండి అక్కడ లోకల్గా. తప్పనిసరిగా అది చాలా సింపుల్ ప్రాబ్లం, ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. పెద్ద దాని గురించి పెద్ద ఆలోచించే అవసరం లేదు. చాలా సింపుల్ ఇష్యూస్ అవన్నీ కూడా. ఓకే అండి, ఇలాంటి కేసెస్లో ఒక్కోసారి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. మరి హోమియోతో దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అంటారు? అంటే మీకు ఇక్కడ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయినంత మాత్రం హోమియోపతి పనికిరాదు అనుకోవడం ఒక అపోహే. ఎందుకంటే చాలామంది మైండ్లో ఉండేది కూడా అదే. అంటే సివియర్ పెయిన్ ఉంది, హై ఫీవర్ ఉంది, సివియర్ ఆస్తమా ఉంది, ఎలా హోమియోపతి వాడు ఏం మెయింటైన్ చేస్తాడు అనుకుంటారు. బట్ అక్యూట్ ఎమర్జెన్సీ హోమియోపతి చేసినంత ఎఫెక్ట్ నాకు తెలిసి నా పేషెంట్స్ ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా క్లినిక్లో నా పేషెంట్స్ ఎంత నమ్మకం అంటే ఈవెన్ డెరిఫ్లిన్ డెకడ్రాన్ ఇంజెక్షన్ కూడా వేసుకోకుండా వచ్చిన వాళ్ళు అది వేసుకోమని డాక్టర్ చెప్తే కూడా లేదు, మా డాక్టర్ దగ్గరికి వెళ్తే 10 నిమిషాలు రిలీఫ్ ఇచ్చేస్తాడు అంత నమ్మకంతో వచ్చిన వాళ్ళు. అది ఒకరు కాదు కదా, thousands of కేసెస్ చూశాను. నా ఛాంబర్లో కూర్చొని వాళ్ళు బయట ఒక మందు వేసుకుని 10 నిమిషాలతో రిలాక్స్ అయిపోతారు. ఈవెన్ సీవియర్ ఆస్తమాతో వచ్చిన పేషెంట్ కూడా బయట నుంచి అడుగుతాడు, సార్ ఆ లిక్విడ్ పంపిస్తే చాలు, నేను తాగేసి ఇక్కడే కూర్చుంటాను, తగ్గిపోతుంది, మళ్ళీ లేట్ అయినా పర్వాలేదు. అంటే నా దగ్గర రావడానికి 2-3 hours పడుతుంది కాబట్టి వాళ్ళకు ఆ 3 hours వెయిట్ చేయలేక బయట ఆ లిక్విడ్ మేము తాగేస్తామండి, సాధారణ పేషెంట్కి రిలీఫ్ వచ్చేస్తుంది. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే హోమియోపతికి అక్యూట్ ఎమర్జెన్సీ ఎందుకు హ్యాండిల్ చేయగలుగుతారంటే సరైన డాక్టర్కు సెలెక్షన్ ఆఫ్ డ్రగ్ ఇంపార్టెంట్. సరైన డ్రగ్ కన్నా సెలెక్ట్ చేసుకుంటే కన్నా అది 5 to 10 minutes కూడా రిలీఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు సివియర్ పెయిన్ మీరే అన్నా నేనే ఇప్పుడు నా దగ్గర చూడండి ఎత్తుకొని వస్తారు డిస్క్ పెయిన్తో, అంటే బ్యాక్ పెయిన్తో. అసలు అనంతపూర్ కది నుంచి వచ్చే పేషెంట్స్ చూస్తాను కదా, వాళ్ళు ఇలా ఎత్తుకొస్తారు. వాళ్ళు అంత సివియర్ పెయిన్తో ఎత్తుకొచ్చిన పేషెంట్స్ మన 1 month అయిన తర్వాత అదే బస్సులో అతను ఒకడే వస్తున్నాడు. అంటే 1 monthలో అదే మెడికల్ మిరాకిల్ కాదు కదా,
మరి తగ్గుతుందంటే అర్థం ఏంటి, పెయిన్ మేనేజ్మెంట్ అదే అనమాట హోమియోపతిలో, అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాలర్ వెంకటేష్ గారు బెంగళూరు నుంచి. వెంకటేష్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ నాకు ఎప్పుడు మామూలుగా జలుబు ఉంటుంది సార్. జలుబు దగ్గు. ఓకే. అంటే ఎలర్జీ వల్ల అని చెప్పినారు సార్ డాక్టర్. ఓకే. మెడిసిన్ వాడితే తగ్గుతుంది, మళ్ళీ కంటిన్యూగా అట్నే ఉంటుంది సార్. సమ్మర్ లో ఉంటుంది, బాగానే ఉంటుంది సార్. మీరు బెంగళూరులో ఉంటారా? అవును సార్, సివిల్ సూపర్వైజర్ చేస్తుంటాను. నిజంగా బెంగళూరులో అలర్జిక్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వెదర్ బట్టి. సో మీ కేసు అంతా అలర్జీ కిందకే వస్తుందండి. జలుబు తుమ్ములైనా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంది అన్నప్పుడు మీరు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్, అంటే దేనివల్ల వస్తుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఓకే. దాన్ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయడం కూడా నా చేత కావట్లేదండి, రెగ్యులర్గా నేను ఎక్స్పోజ్ అవుతున్నాను అయినా కూడా ప్రాబ్లం కంటిన్యూ అవుతూ ఉంది అంటే మాత్రం మీరు మంచి హోమియో డాక్టర్ని కన్సల్ట్ కండి. ఎందుకంటే అలర్జీస్లో హోమియోపతిలో చాలా మంచి గ్రిప్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. నేను హోమియోపతి కూడా వాడాను ఇంకా తగ్గలేదు అని మీరు అనుకుంటే మాత్రం ఒకసారి నన్ను కన్సల్ట్ కండి, మీకు దాని గురించి అసలు మర్చిపెట్టి చేసేస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు పెద్దగా భయపడే కేసు కాదు, చాలా సింపుల్ కేసు, వెరీ మైనర్ కేసు అది అలర్జీ అనేది. సో చూడండి, మంచి లోకల్ హోమియో డాక్టర్ని చూడండి ఒకసారి, చూస్తే మీకు అక్కడ ఆ ఏరియాస్లో కూడా మంచి హోమియో డాక్టర్స్ ఉన్నారు, ట్రై చేయండి ఒకసారి. తగ్గకపోతే అప్పుడు నా దగ్గర నేను క్లియర్ చేస్తాను, పెద్ద వర్రీ అవసరం లేదు దాని గురించి. ఓకే, ఇప్పుడే మీరు అన్నారు హోమియోపతి వాడినా కూడా తగ్గకపోతే అని, చాలా మంది కూడా అదే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, తగ్గలేదు అని. దానికి మీరేం చెప్తారు? అంటే ఇక్కడ మీకు ఏమైంది, ప్రతి పేషెంట్ కూడా హోమియోపతి వాడినా మాకు తగ్గలేదు అన్న పేషెంట్స్ ఏంటంటే వాడు సరైన డాక్టర్ని ఎంచుకోలేదు, అంటే ప్రిఫర్ చేయలేదు. ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ వస్తారు, కొందరు గ్యాంగ్రీన్ వచ్చి అల్సర్ కూడా ఫామ్ అయిపోతుంది వాళ్ళకు, కానీ వాళ్ళ హస్బెండ్ ఎవరు హోమియోపతి ఆ బుక్స్ చదివి నేను హోమియోపతి ఇచ్చాను సార్ నా భార్యకు, తగ్గిపోతా ఉంది, నాకు భార్యకి చాలా హ్యాపీగా ఉంది, గ్యాంగ్రీన్ అయినా సరే హోమియోపతి తగ్గిపోయింది సార్ అని చెప్తుంటారు. ఏ కండిషన్ ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ డిపెండ్ అయిన పేషెంట్ ఏంటి, ఒక క్వాక్ పైన డిపెండ్ అయ్యాడు కానీ డాక్టర్ పైన డిపెండ్ కాలేదు. అది ఫెయిల్యూర్ ఎవరికి అవుతుంది, మీకు హోమియోపతికి ఫెయిల్యూర్ అది. సో మెజారిటీ పేషెంట్స్ నేను గమనించిన వాళ్ళంతా ఇలాంటి అప్రోచ్ అయిన వాళ్ళే, అంటే ఏదో వాడేసాం, తెలియని వాళ్ళ దగ్గర హోమియోపతి వాడేసాం అంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్కి పోలేదు. మీకు ఈవెన్ క్వాలిఫైడ్ డాక్టర్కి పోయినా కూడా ఒక కమాండబుల్ డాక్టర్ని చూడాలి. అలాంటి కేసుల్లో ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది, మీకు డాక్టర్ వల్ల ఫెయిల్యూర్ అవుతుంది తప్ప సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు అది. సిస్టమ్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నా ఫెయిల్యూర్ నాదే కానీ సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు అది. అందువల్ల మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే మెజారిటీ నేను చూసిన పేషెంట్సే చాలామంది హోమియోపతి వాడామండి, మళ్ళీ మీ దగ్గరికి హోమియోపతికి రావడం ఎందుకు అని అడిగిన వాళ్ళు ఉంటారు మీకు. అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న డాక్టర్ సరైన డాక్టర్ లేదు, సరైన డయాగ్నోస్ చేయలేదు డాక్టర్ అక్కడ. ఆ డయాగ్నోసిస్ చేయకపోవడం వల్ల వాళ్ళు 2 సంవత్సరాలు వాడాం, 10 సంవత్సరాలు వాడాం, హోమియోపతి తగ్గలేదు అన్నవాళ్ళు ఆ సిస్టాన్ని బ్లేమ్ చేశారు తప్ప డాక్టర్ని బ్లేమ్ చేసుకోవాలి. ఎప్పుడైనా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఒక హోమియో డాక్టర్ మీరు అప్రోచ్ అయినప్పుడు 3 to 5 months మ్యాక్స్, అంతకంటే ఎక్కువ అతని దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. 3 monthsలో కూడా నాకు తగ్గలేదు, పెద్ద రిలీఫ్ రాదంటే డాక్టర్ మార్చేసుకోవాలి. అది ఎవరైనా సరే మార్చుకోవాల్సింది. ఎందుకంటే ఆ డాక్టర్ ఇంకా సరిగ్గా మీకు హ్యాండిల్ చేయలేరు అనమాట. అది నా కర్మ ఏమో అనుకొని ఉండేవాళ్ళు చాలా తక్కువ. కర్మ అనుకుంటే ఇంకేం చేయలేము దాన్ని. నేను ఇచ్చే అడ్వైజ్ ఏ పేషెంట్ కానీ 3 to 4 months ట్రై చేయండి హోమియో డాక్టర్ దగ్గర, రిలీఫ్ ఉందో చూడండి. అట్లీస్ట్ ఒక 30% రిలీఫ్ కూడా వస్తే కానీ కంటిన్యూ చేయండి. ఏమీ రాలేదండి ఊరికే వాడుతున్నాం హోమియోపతిని మాత్రం డాక్టర్ని మార్చాలి అంతే తప్పనిసరిగా. డాక్టర్ మారిస్తే ఆటోమేటిక్గా రిలీఫ్ వచ్చేస్తుంది. అది ఒక అడ్వైజ్ నేను ఇవ్వగలుగుతాను ఎవరికైనా కూడా మీకు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. చాలామంది కాలర్స్కి సైనసైటిస్కి సంబంధించి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.